అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అన్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే హోంమంత్రిగా అనితను తొలగించి తానే ఆ పదవి చేపట్టాల్సి వస్తుందని అన్నారు. పరిస్థితులు ఏమైనా మారాయా? డీసీఎం ఏమైనా హోంమంత్రి అయ్యారా? ఈ విషయాన్ని పక్కన పెడదాం. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు పెరిగిపోయాయని, చట్టవిరుద్ధంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని, దీనిపై డీజీపీ తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయనేమన్నా నివేదిక ఇచ్చారా? ఈయనేమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. లూలుకు భూ కేటాయింపులు ఇచ్చిన ప్రోత్సాహకాలపై కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. లూలుకి భూ సంతర్పణ ఆగిందా? దోచిపెట్టడం ఆగిందా? లేదు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. లేటెస్ట్గా నిన్న కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, విశాఖలో భూమాఫియా చెలరేగిపోతోందట, సీఎం వెంటనే యాక్షన్ తీసుకోవాలట. ఇప్పుడు చెప్పండి, సీఎం నిజంగానే యాక్షన్ తీసుకుంటారా? విశాఖలో భూమాఫియా ఆగడాలు ఆగుతాయా? లేక 99 పైసలకు 1000 కోట్లు విలువ చేసే భూములు దోచిపెట్టడం ఆగుతుందా? పవన్ కళ్యాణ్ జస్ట్ అడుగుతారు, చంద్రబాబు జస్ట్ సమాధానం ఇస్తారు. వీళ్ళిద్దరి తెలివితేటలు చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా? నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్లుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, 2014-19 మధ్య విశాఖలో వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దోచేసిన పచ్చమూక గురించి మీరెప్పుడైనా ప్రశ్నించారా? మళ్ళీ ఇప్పుడు విలువైన భూముల మీద పడ్డ పచ్చ మాఫియాను మీరెప్పుడైనా ప్రశ్నించారా? 99 పైసలకే 1000 కోట్ల విలువైన భూములను దోచిపెట్టేస్తుంటే మీరెప్పుడైనా ప్రశ్నించారా? మీరేదో నిజాయితీగా ప్రశ్నిస్తున్నట్టు, చంద్రబాబు మరింత నిజాయితీగా యాక్షన్ తీసుకుంటున్నట్టు. ఎందుకు సార్ ఈ డ్రామాలు? అసలు కలెక్టర్ల సమావేశంలో భూమాఫియా గురించి పవన్ ఏమన్నారు, దానికి చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వైజాగ్ సార్, ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక, ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్, దే గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి, ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. పెద్దలు ఏం చెప్పినా ఊరికే చెప్పరు సార్. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించనే సామెత పెద్దల నుంచి ఊరికే పుట్టుకురాదు. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సామెతలు గుర్తుకొస్తాయి. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేద్దాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు 3 జీవో కాపీలు చూపిస్తా. విశాఖలో విలువైన భూములు ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారో చూపిస్తా. మీలో ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు, లోకేష్ను నిలదీయండి. ప్రజల ఆస్తిని కాపాడండి. విశాఖ బ్రాండ్ను నిలబెట్టండి. ఒక్కసారి 3 అంటే 3, ఎక్కువ కాదు. అన్నీ చూపించాలంటే సమయం కూడా లేదు. అదేదో చెప్తారు కదా పెద్దలు, అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం 3 మెతుకులు పట్టుకుందాం. 1 రహేజా, 2 సత్వా డెవలపర్స్, 3 ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్. పైన 3 జీవో కాపీలు ఉన్నాయి సార్, బాగా చూడండి ఒక్కసారి. రహేజా గ్రూప్, దీనికి సంబంధించి అక్కడ హైలైట్ అయింది. ఆ విషయాన్ని నేను ఒకసారి చదివి వినిపించే ముందు ఏం చేస్తున్నారంటే, విశాఖలో రహేజా గ్రూపుకు 27 ఎకరాలు ఎంతకిచ్చారంటే, విశాఖపట్నంలో 27 ఎకరాలు ఎంతకిచ్చారయ్యా అంటే 99 పైసలకు సార్. 99 పైసలకు రహేజా గ్రూప్కి ఇస్తారు. ఎవరు వీళ్ళంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాళ్ళు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎవరైనా భూముల సంతర్పణ చేస్తారా 99 పైసలకు? అది కూడా ఎకరం కాదు. ఇన్ని రోజులు మనం ఎకరం అనుకున్నాం, మొత్తం ల్యాండ్ కట్టబెట్టేస్తున్నారు ఫ్రీగా. పైగా వీళ్ళు ఆ క్యాంపస్లో 55% మాత్రమే నిర్మిస్తారు, మిగతాదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవచ్చు. ఇందులో ఏం రాశారయ్యా అంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను సార్. రికమెండెడ్ ఫర్ అలాట్మెంట్ 27.1 acres ఆఫ్ ప్లాటబుల్ ల్యాండ్ అట్ హిల్ నెంబర్ 3 మధురవాడ విశాఖపట్నం. కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హిల్స్ టెక్ హబ్స్ పాలసీ 4.02429 at a cost of 99 పైసా. 99 పైసా, 99 పైసలకు ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నాం మనం? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నాము సార్? విశాఖ బ్రాండ్ను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో మాఫియా చెలరేగిపోతోందని చెప్పటం కాదు పవన్ కళ్యాణ్ గారు. దీనిపైన దృష్టి పెట్టండి. 99 పైసలకు వాళ్ళకి కట్టబెట్టేశారు రహేజా గ్రూప్. నెక్స్ట్ సత్వా డెవలపర్స్. వీళ్ళెవరంటే వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళే. ప్రైవేటుగా స్థలం కొని ఆ స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఐటీ కంపెనీలకు స్పేస్ ఇస్తుంటారు కంపెనీలు నిర్వహించుకోవడానికి. ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తే వాళ్లకు మనం రాయితీలు ఇస్తాం, అంతేగాని రియల్ ఎస్టేట్ సంస్థకి బిల్డింగులు కట్టేవాడికి మొట్టమొదటిసారి దేశ చరిత్రలో మనం పిలిచి మరి వాడికి భూములు ఇచ్చి నువ్వు కట్టుకో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి భూములు ఇస్తారా? చూడండి ఒక్కసారి వీళ్ళకి ఏ విధంగా కట్టబెట్టారో ఇది కూడా క్లియర్గా మీకు వినిపిస్తా. ఎస్, ఈ సత్వా గ్రూప్కి 1500 కోట్ల విలువైన భూమి సార్ సత్వా గ్రూప్కి ఇచ్చింది విశాఖలో. దాన్ని ఎంతకు అమ్మేశారంటే 45 కోట్లకి ఇచ్చేశారు. 1500 కోట్ల విలువైన భూమిని ఎంతకిచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి, అదేలే ప్రభుత్వం నడిపేది వాళ్లే కాబట్టి, 45 కోట్లకి ఇచ్చారు సార్. అందులో క్లియర్గా రాసుకొచ్చారు సార్. ఇన్ ద జీవో ఫస్ట్ రెడ్ అబౌవ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ 30 acres ఆఫ్ ల్యాండ్ అట్ ప్లాట్ నెంబర్ NOS numbers, plat numbers UDL1, UDL2 and UDL3, hill number 4, Madhuravada, Visakhapatnam, to Satwa Developers Private Limited at a rate of 1.5 crore per acre. 30 ఎకరాలు ఒక్కొక్కటి 1.5 కోటి లెక్కన వాళ్ళకి దారాదత్తం చేసేస్తున్నాము. మొత్తానికి ఒక 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 45 కోట్లకి వాళ్ళకు కట్టబెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, ఈ లూలుగాళ్ళు వర్షాగాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. వర్షాగాళ్ళు చాలామంది ఉన్నారు. వర్షాగాళ్ళదైతే మీకు జీవో కూడా కనపడదు. ఇది నిజం, కాన్ఫిడెన్షియల్ జీవో కింద పెట్టేశారు వర్షాగాళ్ళకి ఇచ్చిన భూముల్ని. ఆ జీవో కాపీ ఉంటే అది కూడా చూపించేవాడిని. నెక్స్ట్ ANSR, వీళ్ళు బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు సార్. వీళ్ళకి విశాఖ ఐటీ సెజ్లో 99 పైసలకు 10.29 ఎకరాలు, జీవో నెంబర్ 26. విశాఖ ఎక్కడిది? ఐటీ సెజ్లో 10 ఎకరాల స్థలాన్ని కేవలం 99 పైసలకు కట్టబెట్టేశారు సార్. ఇదే సార్ ఇక్కడ రాశారు సార్, మొత్తం 10 ఎకరాలని ఇలా కట్టబెట్టేశారు సార్. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో భూమాఫియా అంట, నేను కొట్టినట్టు నటిస్తా. చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారులకి ఎవరు తలదూర్చినా సరే మీరు అధికారులందరూ కూడా వాళ్ళని రాజకీయ పరిపాలన చేయమని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేది మనమే. రాజకీయ పరిపాలన అంటే ఏం చేస్తారు సార్? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది? ఎవడు టీడీపీ వాడో పచ్చకండవా వేసుకున్నాడో వచ్చి భూమి ఆక్యుపై చేసి కబ్జాలు చేసుకుంటూ ఉంటే కలెక్టర్లు అధికారులు చూస్తూ కూర్చోవాలి. ఇదే కదా రాజకీయ పరిపాలన చేయడం అంటే. రైట్, ఇవన్నీ చూశాక టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఎస్, ఒకరు కొట్టినట్టు నటిస్తే మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. వీళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సిందేనా? టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకరు కొట్టినట్టు నటిస్తే మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. వీళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సిందేనా? ఈ అంశంపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే రేగడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. ఎస్ నాగార్జున గారు, విశాఖలో భూమాఫియా వీటన్నింటి గురించి చర్చించుకోవడానికంటే ముందు
కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే, అంతకుముందేమో శాంతి భద్రతల గురించి మాట్లాడారు, దాని తర్వాత ఏమో పేకాట క్లబ్బుల గురించి మాట్లాడారు, దాని తర్వాత ఏమో లూలుకి భూసంతర్పణ చేస్తున్నారు, మరీ ఓవర్గా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అని కేబినెట్ భేటీలో మాట్లాడారు. నిన్నటికి నిన్నేమో విశాఖలో భూమాఫియా చెలరేగిపోతోంది అన్నారు. అంటే ఏంటి వీళ్ళిద్దరూ కలిసి నేను కొట్టినట్టు నువ్వు ఏడ్చినట్టు అనే సామెతను గుర్తు చేసేలా నటిస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ పైగా యాక్షన్ ఏం తీసుకోరు, మాటల వరకే పరిమితం అవుతున్నారు. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి నా సోదరుడికి, అదేవిధంగా పెద్దల పాషా గారికి, తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి వీక్షకులుగా అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాండి. సరే, ఈ మధ్య మనం చాలా చిన్నప్పుడు ఒక సినిమా చూసామండి, ఆ ఒక్కటి అడక్కు అని. రాజేంద్ర ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారు, మంచి హిట్ సినిమా. అవును. నాకెందుకో ఆ సినిమా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు రావు గోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తొస్తున్నారు సార్. ఎందుకంటే ఈయన హోంమంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, హోంశాఖ గాని నా దగ్గరే ఉంటే అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. తరువాత టూరిజం సరిగ్గా పనిచేయట్లేదు, టూరిజం గాని నా చేతుల్లో ఉంటేనా అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. ఆ తర్వాత ఈ రోజు ల్యాండ్ రెవెన్యూ అంశాలని తెర మీదకి తెలిసి ఆ శాఖ గురించి అది అని అన్నాను అనుకో, ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. అసలు ఆ ఒక్కటి అంటే ముఖ్యమంత్రి పదవి అని అర్థమవుతుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏదన్నా మాట్లాడు, నువ్వు సివిల్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడు, లేకపోతే నువ్వు హోంశాఖ గురించి మాట్లాడు, అవసరమైతే లోకేష్ గారికి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ గురించి మాట్లాడు, కానీ ఆ ఒక్కటి మాత్రం అడక్కు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఒక్కటి మాత్రం అడగట్లా. కాబట్టి ఈ రావు గోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ గారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలందరికీ వినోదం పంచుతుందని అనుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా దారిద్ర్యానికి నెట్టేస్తుంది అనేది మాత్రం సుస్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పుట్టాడనైతే, ముందుగా ఏవైతే ఆ క్రైమ్ చేసి ఆ ల్యాండ్ క్రైమ్స్ చేసి ల్యాండ్ స్కామ్ చేస్తున్నటువంటి ఆ ఐఏఎస్ అధికారుల పేర్లు ఏంటో చెప్పండి. ఆ కలెక్టర్ల గారి పేర్లు ఎవరో చెప్పండి. ఆ ఆర్డీఓలు, డిఆర్ఓల పేర్లు ఎవరో చెప్పండి. వాళ్ళ పేర్లు చెప్పకుండా మీరు ఊరికే మీరు తలుపు చెక్కతో కొట్టండి, నేను తమలపాకుతో కొడతాను మీరు మాట్లాడుకోవడం ఎందుకు? అవును కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కాదని అక్కడ ల్యాండ్ ఆక్రమణ చేసింది ఎవరు? భూ ఆక్రమణ చేసింది ఎవరు? ఆ కలెక్టర్ ఎవరు? అనకాపల్లి కలెక్టర్ చేశారా, విశాఖపట్నం కలెక్టర్ చేశారా? లేకపోతే ఇద్దరు ఆర్డీఓలో ఏ ఆర్డీఓ చేశాడు, ఇద్దరు డిఆర్ఓలో ఏ డిఆర్ఓ చేశాడు? ఒకవేళ వాళ్ళు సొంతంగా చేసుకొని మీకు కమిషన్లు ఏదైనా బాధ మీలో ఏమైనా కనపడుతుందా? మీరు తీసుకురండి, వారి మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని సస్పెన్షన్ చేయండి, లేకపోతే వాళ్ళ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. మరి ఏమీ చేయకుండా మీరు తప్పట్లు కట్టుకొని మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, మీరే పరీక్షలు రాసి, మీరే మార్కులు వేసుకొని, మేమిద్దరం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, దేశంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చామని మీకు మీరు జబ్బలు తెరుచుకొని, మీకు మీరు సెలవులు కప్పుకొని, మీకు మీరు ఆశీర్వచనాలు ఇచ్చుకుంటుంటే దాన్ని ఏమనుకుంటారు? భలేగా ఉంది సార్ రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు గారి. ఒకవేళ హైదరాబాద్ లో కూడా ఈ ముఠాలు గతంలో ఇలాగే దోచుకున్నాయి, ఇప్పుడు విశాఖ మీద పడ్డాయి అని అంటున్నారు. ఆ ముఠాల పేరు ఎవరో చెప్పలేదు, అధికారులను మీరు క్వశ్చన్ చేస్తున్నారు అధికారులని. అసలు వాళ్ళు ఒకవేళ ఆపాలనుకుంటే వాళ్ళు అందులో భాగస్వాములు అయ్యేది ఒకటి. రెండోది, ఆపాలని అనుకున్నా వాళ్ళ చేతిలో ఉందా పరిపాలన? ఏమన్నా అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయా? లేదు సార్, ఒకవేళ ఆపాలని చూస్తే ట్రాన్స్ఫర్ అయిపోతారు, అంతే కదా. కానీ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాటను మాత్రం ఏకీభవిస్తాను సార్. ఏం చెప్తానంటే, హైదరాబాద్ లో చేసినటువంటి ఆ అక్రమదారులు విశాఖపట్నంకి వచ్చారు అంటున్నారు కదా. నిజమే సార్, ఎందుకంటే హైదరాబాద్ లో మొన్న కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం భూములని విక్రయానికి పెట్టింది, అంటే టెండర్స్ పాడింది, వేలం పాటేసింది. ఎకరం 157 కోట్ల రూపాయలకి అక్కడ భూములు అమ్ముడుపోయినాయి సార్. అలాంటి భూముడు ఆడ 157 కోట్ల రూపాయలు ఎకరం అమ్ముడుపోతున్నటువంటి ఆ భూముల్ని ఇక్కడ 99 పైసలకే ఇస్తున్నారు. కాబట్టి ఆ చోరీదారులు, ఆ ఆక్రమదారులు, ఆ ల్యాండ్ లిటిగెంట్లు
కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సకల విఫల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నాడేమో అనేటువంటి అనుమానం వాళ్ళకు కలుగుతుంది. ఇంకోటి కూడా ఎందుకు సార్, మేము చెబుతున్నామంటే సార్ మీరు ఇంకోటి కూడా మీరు అన్నట్టుగా 150 చెప్పండి, కోట్లు చెప్పండి. ఎకరా పోయింది కదా అక్కడ. ఇక్కడేమో 99 పైసలకే 27 ఎకరాలు ఒక్క రహేజా విషయమే తీసుకున్నా అంత రాసిచ్చేశారు కదా. 3 మెడికల్ కాలేజీలు వస్తాయి సార్ వేలం వేస్తుంటే. రహేజాకి ఇవ్వడం కంటే వేలం వేస్తుంటే అదే 3 సార్ మెడికల్ నేను కాలేజీల ఇప్పుడు డబ్బు ఒక్క వచ్చేది. అదే సార్ మీరు రహేజా దాకే ఉన్నారు. రహేజాలు, హరిటేజాలు, బజాజ్లు, బకింగ్హామ్లు చాలా ఉన్నాయి. అన్ని లైన్ గా చెప్తా వీళ్ళు చేసినటువంటి పథకాన్ని. మీరు లిఫ్ట్ ఇరిగేషన్ అనే పదం విన్నారు కదా సార్. అవును, నీళ్ల ఎత్తిపోతల పథకాలు. అవును. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్ల ఎత్తిపోతల పథకం బదులు లోకేష్ గారి ఆధ్వర్యంలో నిధుల ఎత్తిపోత పథకం అనేది కొత్తగా ఒకటి తయారు చేశారు. దాని పేరు కూడా వాళ్ళు బాగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని పేరు పెట్టారు. లిఫ్ట్. దీని షార్ట్ కట్ పదం వచ్చి లిఫ్ట్. ఎస్, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ 4.0 2024-29 దాకా ఈ లిఫ్ట్ ఉంటుందని ఒక పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీలో పాపం వాళ్ళు ఏం చెప్పారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా 4.1 పేజ్ నెంబర్ 8 అనుకుంటా. దీంట్లో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమారు అంటే ఎగ్జాంపుల్ ఒక ఎకరం పొలం మీకు ఇస్తే ఆ ఎకరం పొలంలో ఒక 20% ల్యాండ్ని మీరు కొనుక్కోండి. ఓకే, 20% ల్యాండ్ని మీరు నామినల్ రేటుకి కొనుక్కోండి. మీరు 20% భూమి కానీ మీరు కొనుక్కుంటే మేము 80% భూమి మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. ఓకే, మీరు ఈ 100% భూమిలో ఒక 50% భూమిలో మీరు ఐటీ సెజ్లు, ఐటీ పార్కులు కట్టి మీరు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఐటీ సంస్థలకు అమ్మేసేయండి. ఓకే, మిగతా 50% భూమిలో మీకు నచ్చినటువంటి రియల్ ఎస్టేట్ నిర్మాణం, మీ బుద్ధికి నచ్చినట్టు మీ వ్యాపార కలాపాలు మీరు చేసుకోండి అని చెప్పింది. ఇది 4.1 సబ్సెక్షన్ జీలో వాళ్ళు పెట్టింది. సరే, ఇంతవరకు కూడా బానే ఉంది. దాంతోపాటు మీకు నామినల్ రేటుతో 20% ల్యాండ్ కొనుక్కోమని చెప్పారు కదా. ఆ నామినల్ ప్రైస్ ఏందయ్యా అని చదివితే సెక్షన్ 7 సబ్సెక్షన్ లెవెల్లో నామినల్ ప్రైస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 99 పైసా అని రాశారు సార్. ఓకే, పాపం ఈ ఉత్తర్వులు ఇచ్చింది భాస్కర్ కాటమనేని ఐఏఎస్ గారు, సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారు మా భాస్కర్ గారు. అవును, 90 అంటే మీరు ఎకరంలో 20 సెంట్ల భూమి మీరు 99 పైసలకు కొనుక్కుంటే ఎకరం మీకు ఫ్రీగా ఇస్తాం. దాంట్లో అరెకరం మీరు ఐటీ పార్కులు కట్టుకున్నా మిగతా అరెకరం మీ సొంత వ్యవహారాలకు వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల ఎత్తిపోత పథకంలో భాగంగా ఐఏఎస్ భాస్కర్ కాటమనేని గారు నారా లోకేష్ గారి సుజల స్రవంతి పథకంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి. ఈ ఉత్తర్వులు బేస్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది, ఆ అనుమానం మీరు తీర్చాలి. ఈ లిఫ్ట్ ఏదైతే చెప్పారో ఎత్తిపోతల పథకం అంటున్నారు కదా మీరు, అన్ని కంపెనీలకు ఇదే పాలసీ వర్తిస్తుందా? మనకి ఇష్టం వచ్చినటువంటి కంపెనీలకే ఈ పాలసీ వర్తిస్తుందా? అంటే పాషా గారు అయితే ఇనెలిజిబుల్, ఆయన సామాజిక వర్గం క్రోనిక్ క్యాపిటలిస్ట్ కాబట్టి కాదు, కాబట్టి ఆయన ఎలిజిబుల్. ఇంకా మీరు ఎలిజిబుల్లే, మీకు కూడా లేదు. పసుపులేటి ఈశ్వర్ గారు అంటే అసలు మిమ్మల్ని బ్లాకింగ్, నాగార్జున యాదవ్ అంటే అసలు ఛాన్సే లేదు. రేగడి లక్ష్మీనారాయణ గారు అక్కడ ప్రాంతం వాడేది కాబట్టి అసలు ఆయనకు కూడా బ్లాక్ లేదు. ఇవన్నీ ఓన్లీ స్పెషల్ పర్పస్ వెహికల్. భాస్కర్ కాటమనేని గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అవకాశం ఉంటే 20% పాలసీను పవన్ తర్వాత అన్ని కంపెనీలకు అన్ని కంపెనీలకు ఆ పాలసీ వర్తిస్తుంది. 99 పైసాకి మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎందుకు వచ్చింది సార్? అందరికి రావాలి కదా, అన్ని ఐటీ లేదు అది మీకు ఎవరు పెడితే చంద్రబాబు నాయుడు కొరకు, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు ద్వారా మీరు ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంటే దానికి వచ్చింది, దానికి ఒక పాలసీ రావాలి కదా. అందుకే చెప్తాను సార్, రావు గోపాలరావు గారు నిన్న హైకోర్టు ప్రశ్నించింది, అసలు అన్నింటికీ ఇదే పాలసీనా? మీరు ఈ పాలసీ పెడితే మీ ముందుకు వచ్చిన కంపెనీలు ఏంటి, లిస్ట్ ఏంటి అని అడిగిందన్న. అదే సార్, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి సార్. ఇది సత్వా డెవలపర్స్ కి సంబంధించి జీవో రొటీన్ నెంబర్
27 ఆగస్టు 1, 2025 ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో ప్రకారం ఏం చెప్పారంటే మధురవాడ హిల్ నంబర్ 4 లో 30 ఎకరాల ల్యాండ్ ని ఎకరం 1.5 ఇస్తున్నట్లు ఓకే. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోతో పాటు మళ్ళీ ఇంకో జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 250 డిసెంబర్ 13. అంటే ఆ 1.5 కూడా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు, దానికి కూడా టైం ఎక్స్టెన్షన్ అని గుడివాడ అమర్నాథ్ గారికో పేరునాన్ గారికో నేను కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతా, ఈ మధురవాడలో మాకు కూడా ఒక 30 ఎకరాలు ఇవ్వమని సార్. ఎకరం 1.5 crore కి మేము కూడా తీసుకుంటాం, మంచి కంపెనీ పెడతాం. ఎందుకు మా గుడివాడ అమర్నాథ్ గారో పేరునాన్ గారో తలసిల్ రఘురాం గారో ఎవరికో వాళ్ళకి కూడా చెప్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఏమన్నా ఉంటే మేము చాలా ఒరిజినల్ గా అందరికి రిక్రూట్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలకే మేము కూడా ఇస్తాం ఉద్యోగాలు. మరి మాకు కూడా ఈ లెక్కన ఇచ్చేసేయచ్చు కదా. సత్వా డెవలపర్స్ కి మాకు ఉన్న తేడా అయింది సార్. ఈ బేస్ చేసుకొని ఈ లిఫ్ట్ పాలసీ బేస్ చేసుకొని ఇది జీవో రొటీన్ నెంబర్ 27 దీనికి 30 ఎకరాలు ఇచ్చారు. కపిల్ గ్రూప్ కి సంబంధించి 3,000 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి 45 ఎకరాల భూమి ఇచ్చారు. ఇది ఒక జీవో. ఇంకో జీవో నెంబర్ 7 ఏప్రిల్ 21, 2015 దీనికి ఒక సంస్థకి ఇచ్చారు. దీని తర్వాత అనకాపల్లిలో 102 ఎకరాలు జీవో నెంబర్ 249 ఒక సంస్థకి ఇచ్చారు. మళ్ళీ అదే మధురవాడలో మరో సంస్థకి జీవో నెంబర్ 248 22 ఎకరాలు ఇచ్చారు. తర్వాత రముకా గ్లోబల్ ఎకో వర్క్ అంట, దీనికి 45 ఎకరాలు ఇచ్చారు అనకాపల్లిలో. తర్వాత రహేజా గ్రూప్ దీనికి 27 ఎకరాలు ఇచ్చారు, జీవో నెంబర్ 26. ఇంకొకటి విశ్వనాథ్ స్పోర్ట్స్ సార్ భవానీ ఐలాండ్ ని ఎత్తిపడేశాడు సార్. ఇక్కడ విజయవాడ పక్కన భవానీ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, ఆ అమ్మవారి ఆలయానికి ఎదురుగా. ఆ గ్రూప్ ని ఆ మొత్తం ఆ ద్వీపాన్ని విశ్వనాథ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వెంచర్ థ్రిల్ సిటీ అని దాన్ని ఎత్తేశారు. ఇదొకటి. దాంతో పాటు హార్బర్ పార్క్ అంట లూలు వాళ్ళకి ఇదొకటి ఎత్తేసేశారు అక్టోబర్ 5, 2015. ఇవన్నీ జీవోలు కనపడకుండా ఇచ్చినటువంటి జీవోలు ఎన్ని ఉన్నాయో ఇది కల్పించేటువంటి జీవోలే. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఈ రావు గోపాలరావు గారి ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇంకా ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సి వచ్చింది. అది వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. ఒకసారి విశాఖలో ఏ రకంగా దోచిపెట్టారు భూములకు సంబంధించి ఒక 5 కంపెనీలను మనం స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి ప్లే చేయండి. ఏ కంపెనీకి ఎంత భూములు ఇచ్చారు, వాటి వాల్యూ ఎంత, అలాగే వాళ్ళకి మళ్ళీ ప్రోత్సాహకాల రూపంలో ఎంత కట్టబెడుతున్నారు. అంటే ఇచ్చుకో ఇటు పుచ్చుకో, ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో, అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో, ఏదో సినిమా సాంగ్ గుర్తొస్తుంది అది చూస్తూ ఉంటే. కంపెనీ పేరు బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, కేటాయించిన ప్రాంతం పనోరమా హిల్స్ ఎండాడ, కేటాయించిన భూమి 30 ఎకరాలు, మార్కెట్ ధర 3,300 కోట్లు, ఎకరా 100 కోట్లు ఉంది అక్కడ. వాళ్ళకి ఎంతకి ఇచ్చారంటే 1.5 కోట్లు కట్టబెట్టేశారు సార్. నెక్స్ట్ కంపెనీ పేరు లూలు గ్రూప్. ఇది మనకు చాలా కావాల్సిన వాళ్ళండి. లూలు మనకి ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న కంపెనీ కదా, వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు కాబట్టి కేటాయించింది ఎక్కడంటే హార్బర్ పార్క్, వాల్తేరు హార్బర్ పార్క్ దగ్గర. మంచి కాస్ట్లీ వాల్యూ ఉన్నటువంటి స్థలం అన్నమాట. కేటాయించిన ప్రాంతం అదొకటి. కేటాయించిన భూమి 13.74 ఎకరాలు, మార్కెట్ ధర 679 కోట్లు. దారాదత్తం చేసింది ఏటా అద్దె 7 కోట్లు కడితే సరిపోతుంది, సంవత్సరానికి 7 కోట్లు. మళ్ళీ అక్కడ విశాఖలో సరిపోలేదన్నారు మా లూలు గారు, ఆయనకి మళ్ళీ మనం విజయవాడలో కూడా ఇచ్చాం. మన లూలు గారికి మళ్ళీ విజయవాడ పాత బస్ స్టాండ్ రాసిచ్చాం. ఎంత అంటే 4.5 ఎకరాలు రాసిచ్చాం. దాని ధర 600 కోట్లు. ఎన్నేళ్లకు రాసిచ్చామయ్యా అంటే 99 ఏళ్లకు లీజుకు రాసిచ్చేసాం మన లూలుకి. నెక్స్ట్ కంపెనీ పేరు రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. కొద్దిసేపటి క్రితమే మాట్లాడుకున్నాం. కేటాయించిన ప్రాంతం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3, కేటాయించిన భూమి 27.1 ఎకరాలు, మార్కెట్ ధర 1375 కోట్లు. దారాదత్తం చేసింది 99 పైసలకి. అదనపు రాయితీలు 92 కోట్లతో రోడ్లు, నీరు, విద్యుత్ ఇవన్నీ కూడా మనమే ఇస్తాం. మళ్ళీ ఇవన్నీ కూడా మనమే ఇస్తాం. మొత్తం పెట్టుబడిలో ప్రోత్సాహకాలే ఎంత ఇస్తున్నామంటే 60 నుంచి 70% మనమే ఇస్తాం మళ్ళీ వాడికి. నెక్స్ట్ కంపెనీ పేరు సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేటాయించిన ప్రాంతం మధురవాడ హైటీ హిల్ నెంబర్ 4, కేటాయించిన భూమి 30 ఎకరాలు, మార్కెట్ ధర 1500 కోట్లు. ఎకరా ఎంత ఉందయ్యా అంటే 50 కోట్లు ఉంది. దారాదత్తం చేసింది కేవలం 1.5 కోట్లు ఎకరా ఇచ్చేశారు. అదనపు రాయితీలు విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు, ఎస్జిఎస్టీ మినహాయింపునిచ్చారు. నెక్స్ట్ వరల్డ్ సన్ ఏర్పాటైన తేదీ 22/8/2025. మొన్న ఆగస్టులో 22వ తారీఖున ఏర్పాటైందండి సార్.
వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 10 లక్షలు. మీ జోబులో 10 లక్షలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు అద్భుతంగా మంచి పెట్టుబడి పెట్టేటటువంటి భూములు ఇస్తారు. సోలార్ ప్యానెల్ తయారీలో అనుభవం లేదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు చూస్తే 10 లక్షలు పెడతామని చెబుతున్న పెట్టుబడి ఏమో 1500 కోట్లు. నెక్స్ట్ వీళ్ళకి ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ప్రభుత్వ రాయితీ 1037 కోట్లు, పెట్టుబడిలో రాయితీ శాతం 69%, కేటాయించిన భూమి 37 ఎకరాలు, మార్కెట్ ధర చూస్తే 185 కోట్లు, ఎకరా 5 కోట్లు లెక్కన మనం దారాదత్తం చేసింది ఎకరా 60 లక్షలకి. ఇవి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కంపెనీల కోసం, పెద్ద పెద్ద కంపెనీల కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఊరు పేరు లేని వాళ్ళకి, వర్సాగాళ్ళకి, లూలుగాళ్ళకి దోచిపెడుతున్నటువంటి విధానం. వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు కదా నిన్న కలెక్టర్ల సమావేశంలో. ఆయన సీరియస్నెస్ చూసిన తర్వాత మనం కూడా సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుకుందాం. అదే సమయంలో లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఈ కంపెనీలను రాకుండా కోర్టుల్లో కేసులు వేస్తోంది, అడ్డుకుంటోంది, యువతకు ఉద్యోగాలు రావడం వీళ్ళకి ఇష్టం లేదు అంటూ ఒక ట్వీట్ కూడా పెట్టారు. దీనిపైన కూడా మనం మాట్లాడుకుందాం. ఆయన ఇచ్చే ఉద్యోగాలు వీళ్ళు కట్టబెడుతున్న తీరు క్లియర్గా మాట్లాడుకుందాం. పాషా గారు, రాష్ట్రంలో అవినీతి విషయంలో కానీ, పేకాట విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, భూమాఫియా విషయంలో కానీ, లూలుకి మరీ ఓవర్గా మీరేదో ఇచ్చేస్తున్నారు, ఆయన్ని ప్రోత్సాహకాల ఆ స్థాయిలో ఇస్తున్నారనే విషయంలో కానీ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా మీకు ఏమన్నా కనిపిస్తోందా? ఈ రాష్ట్రంలో సమస్యల పట్ల, అవినీతి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి పైన మీ కామెంట్. అందరికీ నమస్కారం అండి. సార్, ఇందాక మీరు పెట్టిన అది క్యాప్షన్, అది ఏంటి, కొట్టినట్లు ఏడ్చినట్లు అని నేను కొట్టినట్టు నటిస్తా, అదే పెద్దోళ్ళు చెప్పే సామెత. అదే, నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు, అది సామెత. అవును. యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నటించడాన్ని మనం పక్కన పెట్టేస్తే, ఆ కుట్ర ఏంటంటే 2 రోజులు ఒక ప్రయత్నం ఏం చేశారు అంటే, గడిచిన 18 నెలల ఈ వీళ్ళ వైఫల్యం ఏదైతే ఉందో మొత్తం అధికారుల మీదకి నువ్వుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, దాన్నే పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేశాడు. ఇందులో కొంతమంది అధికారులు అని ఉన్నారు అని, అంతే, ఇంకేం లేదు. అంటే ఓకే, 18 నెలల్లో ప్రజల దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకతని బాగా గమనించారు. అందరికీ ఇంటెలిజెన్స్ ఉన్నాయి సార్, ఇవాళ రేపు ప్రతి స్టేట్ కి ఉంది, గమనించారు. వీళ్ళు మాత్రం కడిగిన ఆణిముత్యాలు. అదే ఏం చేశారు, 2 రోజులు మొత్తం కలెక్టర్ల మీద వేసేసి చివరికి ఇట్లా లేసి ఇట్లా దులుపుకొని ఢిల్లీ వెళ్ళిపోయారు. అంతేనా? అంతే, ఇంకేం లేదు. అంటే మేము ఇప్పుడు కడిగిన మాణిముత్యాలం. ఇక చూడండి, మా బాబు గారు లేచారు, రేపటి నుంచి అసలు ఇంతవరకు వాళ్ళని నమ్మారు, వాళ్ళు బాగా పనిచేయకుంటే పాపం టైం ఇచ్చారు, 18 నెలల తర్వాత రేపటి నుంచి 1995 చంద్రబాబుని చూస్తారు. ఓకే, ఆయన ఎవరో పెట్టాడు, ఒక ఫ్యాన్ అనుకుంటా, సోషల్ మీడియాలో పెట్టాడు. ఏమని? నేను దండం పెట్టా, అంటే కొత్త చంద్రబాబుని చూస్తారు. ఎప్పుడు ఇన్ని రోజులు అధికారులు నమ్మాడు, ఇప్పుడు నమ్మడు అని చెప్పి ఇప్పుడు పెట్టాడు 18 నెలల తర్వాత. 18 నెలల తర్వాత కాదు సార్, ఆయన 16 ఏళ్ళు సీఎం. ఆయన అదే చెప్తున్నాను, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటారు, నేను మారిపోయాను. నాకు అసలు నవ్వచ్చు, అనుభవం ఉంటే అది అర్థమయ్యేది. వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం సార్ ఇది. ఈయన కూడా అధికారుల మీదకి నూకాడు, ఆయన కూడా చివరికి అధికారులు ఇట్లా చేస్తున్నాడు. నిజానికి వైఫల్యాలను వాళ్ళపైకి నెట్టేసే కుట్ర ఇది. అంతా సేమ్ అదే కుట్ర. నిజానికి మీకు విషయం చెప్తా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధికారులు ఎవరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పాయింట్ తిరిగి అధికారులకు వార్నింగ్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకున్నాడా? చెప్పారు, సీరియస్ గానే చెప్పారుగా సార్. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీని పట్టుకొని, ఈ ఎంపీ గంజాయి అమ్ముతున్నాడు, ఈ ఎంపీ భూదందాలు చేస్తున్నాడు, ఈ ఎంపీకి నేను 5 కోట్లు ఇచ్చినా అని చెప్పి ఒక ఎమ్మెల్యే, ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తుకుంటే పచ్చ మీడియాలకు వచ్చి దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, ఆయన పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకుంటాడా? ఏం మాట్లాడుతున్నారు సార్? కరెక్టే సార్. ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆయన పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అదే ఎంపీని బెదిరించి కమిషన్ 10% అడిగాడు. నువ్వు ఎంపీ అయితే ఏంది, ఏ పార్టీకి చెందినవాడే అయితేంది, నువ్వు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్తావా, నువ్వు ఏం చేస్తావో తెలియదు, 10% పంపి, లేకపోతే సామాన్లు ఎత్తుకుపోతావు అన్నాడు. మరి ఈ విషయాలు జరుగుతుంటే వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే మొరబెట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా దులిపేసుకుంటున్నాడు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ మాటల్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటాడా? నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను అనుకున్నా. నేను అమాయకున్నా, అయితే చెప్పాలి కాబట్టి నేను అంత అమాయకున్నా, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇది సీరియస్ కాదని. ప్రపంచంలో మొదటి అమాయకుడు నేను, రెండో అమాయకుడు మీరే, మన ఇద్దరమే. వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లే. వీళ్ళు దోచేసుకుంటున్నారు, ఈరోజు రాష్ట్ర భూమిని దోచేసుకుంటున్నారు. నిజంగా అధికారులు భూమిని దోచుకున్నారా లేదా, అధికారులు ఏం చేశారో పక్కన పెడదాం సార్. రాష్ట్ర ప్రభుత్వము ఏ లెవెల్లో ఈరోజు భూమిని దోచుకుంటుంది. మీకు నిజంగా ఒక కంపెనీకి భూమి ఇవ్వాలంటే మీరు ఎక్కడ ఇవ్వాలి? అమరావతిలో కదా ఇవ్వాల్సింది. మీరు ఆ డెవలప్ ఎవరిని చేయాలి? అమరావతిని కదా.
ఈ రోజు ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్నటువంటి విశాఖపట్నం భూముల్ని ఇష్టం వచ్చినోడికి రాసిస్తున్నారు. నాకు అర్థం కాదు సార్, ఇందాకటి నుంచి కొట్టుకుంటున్నాను నేను. సత్వా అన్న కంపెనీ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది. ఓకే, నాకు ఐడియా ఉంది. సత్వా హైదరాబాద్ బిల్డింగ్లు కడతారు. అవును, బిల్డింగ్లు కడతారు. సత్వాకి ఐటీకి సంబంధం ఏంటి సార్? ఆ, ఏమన్నా సంబంధం ఉందా? రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి ఒక సంస్థకి మీరు ఐటీ సంస్థ అని చెప్పేసి వాళ్ళ చేతికి ఈరోజు 1500 కోట్ల రూపాయల అవును అమ్మ జీవితం ఆ డబ్బు, ఆ భూమిని తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి, ప్రజల భూమి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారు. అంటే ఎన్ని కోట్లు ఎక్కడ చేతులు మారుతున్నాయి? ప్రభుత్వం ఈరోజు సత్వం మీద ఇంత కనికరం చేస్తుంది అంటే ఫ్రీగా చేస్తుందా సార్? ఇవ్వదు. ఫ్రీగా ఇస్తుందా? ఎవరు ఇవ్వరు సార్. ఫ్రీగా ఇవ్వాలంటే నేనున్నా, అవును మీరున్నారు, అవును, మనకు కూడా ఇవ్వాలి కదా. మన సొంత ఆస్తి ఇస్తామా మనం? మరి ఫ్రీగా ఇవ్వరు, కానీ ఇస్తున్నారు అంటే ఇక్కడ కుట్ర. రెండోది రహేజా సార్, రహేజా కూడా సేమ్ అదే కథ. ఈరోజు రహేజా కూడా చేస్తుంది సేమ్ అదే కథ. ఒకసారి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అడిగేవాడు లేడు, అసలు కాన్సెప్ట్ అది సార్. వీళ్ళని అడిగేవాడు లేడు అని చెప్పి ఇష్టారీతిన దోచుకుంటున్నారు. ఏం చేస్తారు అంటే ఇట్లాంటి సంస్థలకి ఒక జియో అన్నది వస్తుంది. ఆ జియో రాబోయే ముందు పచ్చ మీడియాకి ఒక చిన్న లీక్ ఇస్తారు. ఆ పచ్చ మీడియా ఏం చేస్తుంది? మాలాంటోళ్ళని మీలాంటోళ్ళని బిజీ చేసేస్తుంది. మనం అందరం ఒకవైపు బిజీగా ఉంటాము, ఒక జియో వస్తుంది, ఆ భూమి లాక్కుని ఒకటి వెళ్ళిపోతాడు. కదా, అంటే మనం బిజీ, వాళ్ళక్కడ వాళ్ళ దందా. భూదందా అన్నది ఎంతలా పెరిగిపోయిందంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుకొచ్చి మాట్లాడవలసిన అవసరం ఈ రోజు ఉంది. ప్రశ్నిస్తాను అంటాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? పనుకుంటున్నాడు 25 రోజులు నెలలో. ఆ 5 రోజులు లేస్తున్నాడు, లేచిన 5 రోజులు మీడియా మొత్తం ఆయనతోనే తిరుగుతున్నది. అంతే, జస్ట్ అవసరం ఉన్న కాడ పవన్ కళ్యాణ్ వాడుకుంటాడు. నిన్న కూడా అదే జరిగింది. ఓకే, నిన్న కూడా ఈ ప్రశ్న అడగాలి అని చెప్పి అడిగారు. ఆయన ఏదో మాట్లాడాలి. ముందుగా ఆయన పాపం నిద్రపోతున్నాడు, నిద్ర లేపి ఏదో మాట్లాడాలి. ఎండ్ కార్డు పడాలి కదా. మీరు చూసారా దృశ్యాలు? నిద్రపోతున్నది నేను చూడమైంది సార్. ఆయన ఫోన్ చూసుకుంటే ఆడబడేసి అన్నాడు. అది వీడియో వైరల్ అయింది. మీరు భలేవారు, నేను చూసే చెప్తున్నా. అంటే నేను కూడా చూశాను, మీరు చూసారు లేదని. అదే చూశాను. ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, చివరికి ఎండ్ కార్డు వేయాలి కదా, ఏదో మాట్లాడాలి. కాబట్టి అధికారులు కొంతమంది అది చేస్తున్నారు. నిజంగా ధైర్యం ఉంటే ప్రభుత్వం చేసేటటువంటి ఈ పనులను ఆపండి. ముఖ్యమంత్రి గారు మీ పర్మిషన్ కాకుండా, మీ పర్మిషన్ లేకుండా ఒక జీవో వస్తుందా? జీవో వచ్చింది. ఈరోజు మీరు లూలు మాల్కి ఇస్తున్నారు. అదే లూలు మాల్ అహ్మదాబాద్లో పోయి డబ్బులు కట్టి భూమి కొనుక్కున్నది. ఎందుకు? ఎక్కడ? మన హైదరాబాద్లో. అదే మంజీరా మాల్ కొనుక్కున్నది. అవును, ప్రైవేట్ ప్రాపర్టీలో కిరాణా కొట్టు నడుపుకుంటున్నాడు. మరి అక్కడ భూమి ఇచ్చి పిలిచి మరి సార్ చూసారా? 2014లో వచ్చాడు. సత్వా కూడా అంతే కదా సార్, హైదరాబాద్లో. అదే హైదరాబాద్లో వాళ్ళ భూమిలో కట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి లూలు మాల్కి సంబంధం చూడండి. ఆ సంబంధం ఎట్లాంటిదంటే ఆయన అప్పుడే ఇస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం, లూలు మాల్ దురదృష్టం, మన అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్లు పెట్టాడు. నీకు భూమి ఇవ్వాలంటే ఈ కండిషన్లు ఉన్నాయని చెప్పి, ఆ కండిషన్లు నాకు కుదరవు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ యాచొచ్చిండో తర్వాత దొర అహ్మదాబాద్లో డబ్బులు పెట్టి కొంటాడంట, హైదరాబాద్లో డబ్బులు పెట్టి కొంటాడంట. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈయనకు ఫ్రీగా కావాలంట. అంటే మన భూములకి విలువ లేదా? మనకి విలువ లేదా? రైట్, ప్రజలకి విలువ లేదా? ఈరోజు ఆంధ్రావాడు తెలుగు ప్రజలు అంటే ఈరోజు అంత చిన్న చూప ఈ లూలు వాళ్ళకి. అక్కడ ఇస్తారు గుజరాతీలకి, తెలంగాణలో ఇస్తారు మన సోదరులకి, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వరు. అంటే దేనికి? ఒకటి, ప్రభుత్వం అయినా పనికిరాంది ఉండాలి. చెప్తున్నట్టు ఈ మాట చెప్తున్నాను, నాకు బాధేస్తుంది. ప్రభుత్వం అయినా పనికిరాంది ఉండాలి, లేదంటే ప్రజలంటే వాళ్ళకి చిన్న చూపు అయినా ఉండాలి. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తి తీసుకెళ్ళి ఒక చోటే కాదండి, దరిద్రం 2 చోట్ల. ఒక చోట ఇచ్చారు, అయిపోయింది, ఒడిసింది అనుకుంటే మళ్ళా పిలిచి మళ్ళీ ఆ బస్ స్టాప్ ఖాళీ చేయించి నాకు సార్ అక్కడ మీకు తెలుసు కదా అది ఎంత పాతదో ఆ ప్లేస్కి. మీరు ఒకటి గమనించారో లేదో సార్, లూలుకి విశాఖలో ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీనో లేకపోతే మీలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే విజయవాడలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి అని. అదే సార్, మీకు అర్థమైందా? రెండోది, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇంకోటి, మెడికల్ కాలేజీలు కూడా చూడండి. మెడికల్ కాలేజీలో 100 రూపాయల ఎకరా చొప్పున మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తామని అన్నారు. ఎప్పుడైతే దీన్ని గట్టిగా వ్యతిరేకించారో 2 ఏళ్ళు జీతాలు కూడా మేమే ఇస్తాం వాళ్ళకి ఎదురు. ఏం చేస్తారో చేసుకోండి. ఇది సార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రభుత్వం వ్యవహార శైలి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీనో మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఇంకొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది. చెప్పనా నేను ఏం చేస్తారు? నేను చెప్తా మీకు ఏం చేస్తారు. సరే ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఈ రోజు ముందుకెళ్తున్నారు, పనులు చేస్తున్నారు కదా. ఏం చేస్తారంటే, సరే ఈ 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరులేండి, 2 ఏళ్ళు అయిపోయింది పుణ్యకాలం, ఇంకా 2 ఏళ్లే కదా. మరి లాస్ట్ సంవత్సరం అయితే ఎన్నికలు ఉంటాయి. అవును, ఆ లాస్ట్ 1 ఇయర్లో ఎప్పుడైతే మీరు వస్తారో జోల పట్టుకొని
మాకు ఓటేయండి అని చెప్పేసి అక్కడ అప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు ఒక మంచి స్పాట్ చూసుకుని తంతారు. అప్పుడు ఒక మంచి స్పాట్ చూసుకుని తంతారు. మీరు ఈ పని చేశారు అందుకే మేము ఈ తన్ను తంతున్నాం అని. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఏదో సర్వే వచ్చింది సార్, సర్వే వచ్చింది. ఆ సర్వే 164 మంది ఎమ్మెల్యేలలో గెలిచేటోడు 31 మంది అని చెప్పింది సర్వే. ఓకే, కేవలం 18 నెలలు చెప్తే వీళ్ళు ఏం చేయాలి? కరెక్ట్ వ్యక్తులు అయితే ఏం చేస్తారు? మన తప్పేందో తెలుసుకొని దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. అవును, ఆ సర్వే ఒకసారి చూసి ఏ ఎమ్మెల్యే ఎక్కడ తప్పు చేస్తున్నాడో చూసి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేసేది తెలుసా మీకు? అసలు ఆ సర్వేనే రాంగ్, అదేదో అదేదో పేటిఎం అని చెప్పేసి సింపుల్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బండరా చేసుకున్నారు. ఓకే, అది పేరు కాదని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే మన పాలన ప్రజలు మెచ్చట్లేదు అని ఆయనే చెప్పేశారు కదా సార్. మెచ్చట్లేదు కాదు, మీకు చిన్న విషయం చెప్తా. సరే, నేను చెప్పడం మర్చిపోయినా, చాలా పెద్ద జోక్ ఇది. మన మంత్రులకి ఆయన ర్యాంకింగ్ ఇచ్చాడు. మొదటి ర్యాంక్ ఎవరికండి? సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు. ఓకే, డోలా వీరాంజనేయ స్వామి ఇచ్చారు కదా. 2 రోజుల తర్వాత, సారీ, ఆయన ఈ రోజు ర్యాంకింగ్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా గలీజ్గా పనిచేస్తుంది, హాస్టల్ దరిద్రంగా ఉన్నాయి, అక్కడ టాయిలెట్ గలీజ్గా ఉన్నాయి, వాటర్ బాగలేదు అని చెప్పేసి మళ్ళీ ఆయనే తిడతాడు. ఇవాళ ర్యాంక్ ఇస్తాడు, మళ్ళీ ఆయనే తిడతాడు. ర్యాంకులు ఇచ్చింది ఫైళ్ళకి, పనికి ఇవ్వలేదు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. అది కూడా పెడతారు మేధావులు. అరే, ఫైళ్లు కదులుతున్నాయంటే పని జరిగినట్టే కదా. మరి పని జరిగినప్పుడు టాయిలెట్లు బాగాలేవని అదే ముఖ్యమంత్రి ఎట్టంటాడు? రైట్, మీరు ఇచ్చిన నెంబర్ 1 ర్యాంకుని 2 రోజుల్లో మళ్ళీ మీరే తిడుతున్నారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఎస్, రైట్. లక్ష్మణరావు గారు, ఒక విషయం చెప్పండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైతే అవినీతికి పాల్పడతారో, ఎవరైతే దీన్ని తీసుకుంటారో, ఎవరు ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెడతారో వీళ్ళని వదిలిపెట్టం, జైల్లో పెడతాం చట్ట ప్రకారం అని అన్నారు. అది మెడికల్ కాలేజీలకే పరిమితమా? ఈ రకంగా 99 పైసల పేరుతో ఉర్సాగాళ్లకు, లూలుగాళ్లకు దోచిపెట్టే వాళ్లకు కూడా ఈ నిబంధన, ఈ సూత్రం, ఈ హెచ్చరిక వర్తిస్తుందా? ఈశ్వర్ గారు మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి నాగార్జున యాదవ్ గారికి, పాషా గారికి, సాక్షి యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో, ఖచ్చితంగా వర్షాగాలకి ఎవరైతే 99 పైసలకు అని చెప్పి, రూపాయిన్నర పైసలు అని చెప్పి ఎవరైతే భూపందారంలో భూములు కొంటా ఉన్నారో, ఎవరైతే లూటీ చేస్తూ ఉన్నారో, విశాఖపట్నాన్ని రోడ్డు మీద బొడ్డునున్నటువంటి ఆ యొక్క అత్యంత విలువైనటువంటి ఆ సంపదని కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ రకంగా ల్యాండ్ అలాట్మెంట్ అయిందని ఖచ్చితంగా తన యొక్క పూర్తి సమాచారం తీసుకుని వాళ్ళందరికీ కూడా జైలుకి పంపే చర్యలు అయితే తీసుకుంటారు. ఈశ్వర గారు, ఈరోజున మీరు అనేది ఇక్కడ ఏ రకంగా భూపందేరం జరుగుతుందంటే సార్, ఈశ్వర్ గారు, మైరాకు మై హోనా అన్నారు, తత్వా గ్రూప్కి మై అత్వా అన్నారు, కపిల్ సిటీతో చేతులు కలిపి రహేజా కంపెనీతో రంకెలేస్తూ, వర్ష ఊరు పేరు లేని కంపెనీతో ఊరేగుతూ ఆనందపడుతూ ఈ రకమైనటువంటి భూమిని ఏ రకంగా మనం పంచుకోవాలి, నీకెంత నాకెంత, నీ వాటా ఎంత నా వాటా ఎంత అని ఇందిరా సినిమాలో చిరంజీవి గారు, బ్రహ్మానంద గారు, అలాగే కొంతమంది కమెడియన్స్ అక్కడ కూర్చొని అక్కడ కొంత బంగారం వాటా వేసుకుంటారు, ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగతా ఆ శాఖలకి సంబంధించినటువంటి మినిస్టర్లు అందరూ కూడా వాటాలు వేసుకుంటున్నారు, మీకంతా మాకంతా అని చెప్పి. అలాగే కంపెనీలు కూడా కంపెనీల పేరు చెప్పి పేరుకే కంపెనీ, డొల్ల కంపెనీ, కానీ అక్కడ కంపెనీ ఉండదు. భూములు మాత్రం అలాట్మెంట్ చేస్తారు, భూములు మాత్రం 99 పైసలకి రూపాయిన్నరకి ఇచ్చేస్తారు, అలాగే 1,50,000కి 50 లక్షలకి ఇచ్చేస్తారు. కానీ విలువైనటువంటి వేల కోట్లైనటువంటి 3,000, 4,000 కోట్ల విలువైనటువంటి భూములు కూడా దారదత్తం, పప్పు బెల్లలాగా పంచిపెట్టడానికి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కుటిల నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సార్ మీకు ఐడియా ఉంటుంది, బిల్లీరావు గారి విషయం ఎందుకు తీసుకొచ్చున్నాడు సార్ ఈశ్వరరావు గారు? 2004లో చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్
ఆయన ఐఎంసి భారత్ అని ఒక డొల్ల కంపెనీ పెట్టారండి. రాత్రికి రాత్రి ఢిల్లీ పుట్టుకొచ్చింది. ఢిల్లీ రావుతో ఐఎంసి భారత్ అని ఒక డొల్ల కంపెనీ పెట్టించి ఎస్ కరెక్ట్. అమెరికాలో ఏదైతే ఉన్నటువంటి ఐఎంసి అకాడమీకి సంబంధం ఉందని చెప్పి ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలు కేటాయించి సేల్టీడీ కూడా చేశారండి. కరెక్ట్. 400 ఎకరాలు కేటాయించి సేల్టీడీ కూడా చేశారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి శంషాబాదు ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలండి కేటాయించారు. అంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో ఏ రకంగా అయితే అక్కడ ఉండేటువంటి వందల కొద్ది మరి భూముల్ని ఆ రోజున ఒక డొల్ల కంపెనీ పేరు చెప్పి, ఊరు పేరు లేని కంపెనీ పేరు చెప్పి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే మరి 2004 సంవత్సరంలోనే మరి భూములు ఏ రకంగా అయితే నా దాహం తీరనది, నా భూదాహం ఇంకా తీరనది అని చెప్పి Yes. ఒక గెద్ద ఒక ఏమంటారు కోడి పిల్లని ఏ రకంగా అయితే తన్నికెళ్ళిపోద్దో ఆ రకంగా ఎక్కడ భూములు కనబడితే అక్కడ ఒక రాక్షస గద్ద వలె ఈ కానీ రోజున పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు నాయుడు గారు సీరియస్ గా ఏదో రియాక్ట్ అవుతున్నారు. నిజానికి ఆయన చిత్తశుద్ధితోనే ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తోందా? పవన్ కళ్యాణ్ గారు ఆపుతారేమో ఈ భూపందేరాన్ని. సార్ పవన్ కళ్యాణ్ గారు భూపందేరానికి వెళ్తే ఈ రోజు మనం చూసాం సార్, ఏదైతే లూలుకి కేటాయించిన భూముల్లో మనం చూసాం వైజాగ్ లో 650 కోట్లు విలువ చేసిన భూముల కేటాయింపుల్లో కూడా మరి ఎంపీ బాలశౌరికి అక్కడ మరి 150 కోట్లు విలువ చేసినటువంటి 115 ఎకరాలు కేటాయించారు. మరి ఆయన జనసేన పార్టీ ఎంపీయే కదా, ఏ రకంగా ఇచ్చారండి? ఏ రకంగా ఇచ్చారు ఆయనకి? రైట్. అంటే మేమేమో విజయవాడలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ దగ్గర విలువ చేసినటువంటి 450 కోట్లు విలువ చేసినటువంటి భూములు కూడా లూలు ఆ పేరుతో వాళ్ళతో లాలుచుపడి, మీకు నాకు ట్విట్ బ్రోకర్ కింద లాలుచుపడి కమిషన్ రూపంలో తీసుకోవడానికి మీ యొక్క బినామీ అని చెప్పొచ్చు, మీ యొక్క అన్యాయులు అని చెప్పొచ్చు, మీ యొక్క అనుచరులు అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు బిల్లిరావు, ఇప్పుడేమో లూలు మాల్. ఇద్దరికి ఏం తేడా ఉర్సా లేదు కూడా సార్. బిల్లీలు ఉర్సాలు లూలులు అంతా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడే పుట్టుకొస్తారు వీళ్ళందరూ. వర్ష అయితే మరీ దారుణం సార్. సార్ బిల్లీరావు అనే పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? వర్ష అయితే సార్ మన నారా లోకేష్ గారు అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి ఒక నెలకు ముందే ఆ కంపెనీ అక్కడ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే పెందెర్తి విజయ్ కుమారు, అలాగే ఇంకో వ్యక్తి ఉన్నారు అబ్బూరు సతీష్, వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్లుగా ఉంటారు. తీరా చూస్తే అక్కడ కంపెనీ ఉండదు, కార్యాలయం ఉండదు, ఏమో ఉండదు. హైదరాబాద్ లో కంపెనీ అన్నారు, హైదరాబాద్ లో కూడా కార్యాలయం లేదు. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్ లో కంపెనీ పెట్టి ఆ వాణిజ్య విద్యుత్తును వాడకుండా గృహ విద్యుత్తును వాడుతూ కరెంటు బిల్లులు వస్తే ఊరు పేర్లు కంపెనీ ద్వారా ఈ రోజున ఎన్ని కోట్లు అంటే సమర్పించారు దానికి? రైట్. ఎన్ని వేల కోట్లు విలువ చేసిన భూములు సమర్పించారంటే ఇవన్నీ కృష్ణ క్లియర్గా అర్థమవుతుంది ఈశ్వర గారు. భూదాహం చంద్రబాబు నాయుడు గారికి తీరదు. రైట్. నిజంగానే ఇందాక మీరు ఒక మంచి పాయింట్ ఇస్తారు సార్ ఈశ్వర గారు. ఒక్క మాట సార్, మెడికల్ కాలేజీలకి 5,000 కోట్ల రూపాయలు మేము పెట్టలేము, మేము నడిపించలేము, అసలు మా వల్ల కాదు, మాకు చేత కాదన్నటువంటి వ్యక్తులు ఈ రోజు 99 పైసలకి రూపాయి మీరు ఇచ్చినట్టు వ్యక్తులు ఎందుకు వేలం పట్టే ఇట్లా భూముల్ని, ఎందుకు టెండర్ బిల్స్ వేలం పట్టేసి ఆ వచ్చిన డబ్బులతో మీరు ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టట్లా? సార్ ఈ రాష్ట్రంలో తీరని నోటు ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ఎక్కువగా మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు సార్, వాళ్ళే మందుబాబులు. ఎవరికైతే మందుబాబులకి నేనున్నాను, నేను వస్తే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి 99 రూపాయలకి ఇస్తామన్నారు కదా, ఈరోజు చూస్తే పాప ఆ మందుబాబులు 99 రూపాయలు అంటే ఏదైతే 100 రూపాయలు పెట్టి ఇంకో క్వార్టర్ కొంటూ ఉన్నారో వాళ్ళకైనా 99 పైసలకి ఈ యొక్క ఎకరాలు ఇస్తే వాళ్ళు ఈ మందు తాగడం మానేసి వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏమన్నా పెడతారేమో ఏదైనా హామీ, 99 పైసలకే క్వార్టర్ అని కొత్త పథకం. 99 పైసలకి ఎకరా ఇస్తున్నారు కదా, రేపు 99 పైసలకి క్వార్టర్ కూడా అమ్మొచ్చు.
ఎలక్షన్ తప్పకుండా కొత్త సార్. కొత్త పథకాలు ఎకరం వచ్చి సార్ రైట్ 99 పైసలు, ఎస్ ఎకరం వచ్చి 99 పైసలు, Yes. కానీ ఇక్కడ కోట వచ్చి 99 రూపాయలు. రైట్ ఏంటి సార్ ఈ లాజిక్? రైట్ నాగార్జున యాదవ్ గారు, లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ పైన ఏమంటారు సార్? మీరేదో అడ్డుకుంటున్నారంట కంపెనీలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా. సార్ 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 ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియజేయాలని ఉద్దేశం. మ్మ్. ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మరే ఇతర పార్టీ అయినా కానీ పరిశ్రమలు నెలకొల్పేటువంటి పారిశ్రామికవేత్తలకు లేదా ఆ సంస్థలకు రాయితీలు ఇవ్వడానికి కానీ లేదా భూములు ఇవ్వడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. 100% మనం పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించాలి, వాటిని ఆకర్షించేలాగా ప్రతి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఎక్కడా కూడా మేము ఏమి ఇబ్బంది పడట్లా. మీరు ఏదో కాగ్నిజెంట్కి ఇస్తా అన్నారు, మేమేం అభ్యంతరం చెప్పలేదే. సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలైనా కానీ, టీసీఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినా, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఏదైనా కానీ ఏ ప్రభుత్వంలో వచ్చినా దాన్ని మీరు క్రెడిట్ చోరీ చేసుకున్న తర్వాత సంగతి. వాటికి ఏదైనా ఇస్తా అంటే మేము మళ్ళీ ఆ మాట ఎందుకు అంటున్నారు? క్రెడిట్ చోరీ చెప్తాను సార్, కాదు కాదు ఎక్కడైనా సరే కాదు, ప్లీజ్ ప్లీజ్ మీరు క్రెడిట్ చోరీ ఇవన్నీ మాట్లాడకండి. నిన్న కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు cognizant వచ్చి- నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలోనే అనుకుంటా నిన్న ఎక్కడో మాట్లాడారు, నేను చూశాను. లోకేష్ గారే ఇత్తనం వేశారట విదేశాలకు వెళ్ళి. ఆ ఇత్తనమే ఇప్పుడు గూగుల్ అయిందంటది. అక్కడ ఇత్తనం వేశారట, ఇక్కడ గూగుల్ అయిందంట. వినలేదా మీరు? ఏమో సార్, నాకు అంటే మరి ఎక్కువ మాట్లాడితే చెప్పారండి, బాగోదేమో అక్కడ కానీ విత్తనం వేశారు ఏమో విదేశాల్లో, మరి ఆయన వేసిన విత్తనమే వారు- ఈ రోజు గూగుల్ అయింది విశాఖలో అని చెప్పారు. కరెక్ట్ ఇదే వర్డ్. మరి నిజమే వినకపోతే సార్, ఎట్లా వారు మీరు? వారు వేసిన విత్తనాలన్నీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవి విరబూసి పుష్పించి ఫలాలు మా హయాంలోనే ఇస్తే మళ్ళీ వారి హయాంలో ఎందుకు వారు వేసినటువంటి విత్తనాలు వికసించవనేది ఇక వారికి వదిలేస్తున్నా. సార్, అమ్మ ఒడి అనేది నారా లోకేష్ గారి బుర్రలో నుంచి వచ్చినటువంటి మానసిక పుత్రిక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత, అది నాతో పాటు మనతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ వినిన తర్వాత ఇక వారికి మనం ఏం సమాధానం చెప్పాలి సార్? Yes. వాళ్ళొక కృత్రిమ వాతావరణాన్ని, ఒక ప్రపంచాన్ని సృష్టించి వాళ్ళు అందులో బతుకుతూ మనల్ని కూడా అందులో బతకమంటే మనం ఏం చేస్తాం? సరే, అధికారం ఉంది, కాదురా బాబు జగన్మోహన్ రెడ్డి గారే అమ్మఒడి సృష్టికర్త అంటే మన మీద కేసులు పెడతారు. అసలుకే పాషా అన్న ఇందాక పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారని పెద్ద వ్యాఖ్యానం చేశారు. వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు నిద్రపోయారు అన్నా కానీ పోయారని మనం చెప్పకూడదు సార్. ఇంకా పాషా గారికి తెలియదేమో, బహుశా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియలేదేమో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు లేవు, మానవతా హక్కులు లేవు. ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం అంతా హిట్లర్ నియంత్ర పరిపాలన ఉంది కాబట్టి మనం అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా శోభన్ బాబు గారు లాగా ఉన్నారని చెప్పాలి మనం. సరే, అయినా లోకేష్ గారు చెప్పారు కాబట్టి దాని గురించి ఒకటి చెప్తాం వినండి సార్. ఏం చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైనా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రభుత్వ భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసిద్ది. మన ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీఐఏసీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసింది. ఒకవేళ అది పెద్దది అనుకో, ఐటీ పార్క్ పెద్దది కదనుకో, ఏపీడబ్ల్యూఐడిసి ఉంది, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది, ఏపీ ఎంఐడిసి ఉంది. ఇలా ప్రభుత్వ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి కార్పొరేషన్ల ద్వారా ఐటీ పార్క్ ని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ తరువాత ఆ భూముల్ని ఐటీ సంస్థలకి మంజూరు చేసింది, వాళ్ళకి రాయితీలు ఇచ్చింది. ఇక్కడ ఏం చేశారంటే, ఈ డెవలప్మెంట్ బాధ్యతల నుండి ఏపీఐఐసిని, ఏపీ ఎంఐడిసిని, ఏపీ ఈడబ్ల్యూఐడిసిని వీటిని తొలగించి ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేటువంటి సత్వాకి, కపిల్ కి, ఏఎన్ఎస్ఆర్ వాటికి ఇచ్చింది. అంటే ప్రభుత్వం తన బాధ్యతల్ని పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఆ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు కేటాయించింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. దాంతో పాటు మీరు ఇందాక చెప్పారు కదా సార్, 7 కోట్ల రూపాయలు లేదు సార్, 7 కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తుందని మీరు చెప్పారు కదా. 7 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు అద్దె చెల్లిస్తున్నాయి కదా. వాళ్ళకి అంటే వాళ్ళకి ఇచ్చిన 60 ఎకరాలు ఇస్ ఈక్వల్ టు 2 కోట్ల చదరపు అడుగులు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేటు ప్రకారం పర్ మంత్ ఆ ప్రైవేటు సంస్థలకి నెలకు వచ్చేటువంటి అద్దె ఐటీ కంపెనీల ద్వారా 80 కోట్లు వస్తాయండి. నెలకి 80 కోట్లు అంటే సంవత్సరానికి 960 కోట్ల రూపాయల అద్దె ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు వస్తాయి. వాస్తవానికి ఇదే పని ఏపీఐఏసీ చేస్తే ఆ 960 కోట్ల రూపాయల
అద్దె ఐటీ సంస్థలు ప్రభుత్వానికి కడతాయి. అవును. ఈ డబ్బులు ప్రభుత్వానికి రాకుండా ఐటీ వెంచర్లు వేసేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను అక్కడ కూర్చోబెట్టి వారికి లబ్ధి చేకూరేటట్లు వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Right, sir. వ్యతిరేకిస్తుంది. Right, right. Yes. కాబట్టి 6 అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకి బ్రోకర్లకి Right. భూములు సంతర్పణ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. Right. అది హైకోర్టా సుప్రీం కోర్టా లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టా ఎక్కడికి వెళ్ళినా గానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక Right, right. అశాస్త్రీయ భూ విధానాన్ని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని చేకూరుస్తుంది. దాంట్లో ఎటువంటి రాజీ కూడా లేదు. లక్ష్మణరావు గారు ఏంటి మీ పాయింట్? సార్ నా పాయింట్ ఏమీ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద బిల్డప్ బాబాయ్ అయితే పవన్ కళ్యాణ్ గారు చిన్న బిల్డప్ బాబాయ్ సార్. వాళ్ళు ఇద్దరు ముందుగానే అనుకుంటారు, ప్లాన్ చేసుకొని వస్తారు సార్. ఈ రోజున వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతే ఈయన అఫెన్స్ చేస్తాడు, ఈయన అఫెన్స్ లో పడిపోతే ఆయన డిఫెన్స్ చేస్తాడు. వాళ్ళు ముందుగానే ఒక Right. పర్టికులర్ గా ఒక కార్యక్రమంతో వస్తారు. దాంట్లో ఏదైతే వాళ్ళ పరిపాలన మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పాషా. అప్పుడప్పుడు వచ్చి Yes, ఒక yes. కామెడీ స్క్రిప్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటది. Right. అది సినిమా స్క్రిప్ట్ కి, కామెడీ స్క్రిప్ట్ కి, పొలిటికల్ స్క్రిప్ట్ కి Right, right. తేడా Conclude తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సార్, Yes, sir. ఇందాక టీసీఎస్ గురించి మాట్లాడారు. ఈనాడు పేపర్లోనే 2020లో వచ్చింది టీసీఎస్ గురించి. 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 14, 2020 టీసీఎస్ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చారు ఈనాడు దినపత్రిక కదా? ఈనాడులోనే వచ్చింది. అవన్నీ వాళ్ళు మర్చిపోతారు సార్. ఇది ఒకటైతే, రెండోది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావి, ఆయనే మొత్తం ఐటీ ఇండస్ట్రీకి పితామహుడు. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే 14 నుంచి 19 మధ్యలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 352 కోట్లే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2120 కోట్లు. ఈ నిజాన్ని వైసీపీ ప్రజలకి చెప్పలేకపోయింది. కరెక్ట్ అది. వైసీపీ ప్రజలకు చెప్పలేకపోయింది. దాని రిజల్టే 2024లో వచ్చిన రిజల్ట్. ఇప్పుడైనా సరే అట్లీస్ట్ వైసీపీ చెప్తుందని నేను నమ్ముతున్నా. Right. ఇంకో చిన్న Right, విషయం, right, జగన్ వదిలిన గ్యాస్ అని నిన్న ఒక ఛానల్లో చూసా సార్. ఒక రిటైర్డ్ జడ్జి గారంట, ఆయన జగన్ వదిలిన గ్యాస్ అని చెప్పారు టీవీ5లో. రిటైర్డ్ జస్టిస్ రామకృష్ణ గారు. ఆయనకి ఒక చిన్న విషయం నేను చెప్పాలి, జడ్జి గారు కాబట్టి గౌరవంగా చెప్తాను. జగన్ వదిలిన గ్యాసు సరే, మీకు ఎక్కడ వచ్చింది స్మెల్? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. రైట్, వదిలేసింది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పాషా గారు, అలాగే లక్ష్మణరావు గారు, నాగార్జున గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.